నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. రాష్ట్రంలో ఆర్థిక కలాపాలు జరిగేందుకు వీలుగా బ్యాంకర్లు సహకరించాలని ఆదేశం. ఎస్కేబీఎం స్కూల్లో 65 లక్షలతో నిర్మించిన అదనపు తరగతులు, డైనింగ్ హాల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారని వెల్లడి. అరణ్యరామం భవనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన. 24 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న అటవీ పరిశోధన శిక్షణ కార్యక్రమం. జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దుర్గా ప్రసాద్. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చించారు. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈలు, స్వయం సహాయక సంఘాలు, కౌలు రైతులకు అందించిన రుణాలపై బ్యాంకర్ల నుండి సీఎం వివరాలు ఆరా తీశారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించేలా సహకారం అందించాలని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రుణాల పంపిణీ 137% మేర ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఎస్కేబీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో నిర్మాణం చేసిన అదనపు గదులను, డైనింగ్ హాల్ను ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఏటగ్రహారంలోని ఎస్కేబీఎం హైస్కూల్లో ఎంపీ ల్యాండ్ నిధులు 45 లక్షలతో అదనపు గదుల నిర్మాణం, ఐటీసీ సౌజన్యంతో 20 లక్షల ఖర్చుతో విద్యార్థులకు డైనింగ్ హాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి స్కూల్ విద్యార్థులు తీయించుకున్న ఫోటోను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సలీం బాషా, ఐటీసీ సిబ్బంది తాళ్ల వెంకటేష్ యాదవ్, అడపా పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. చైల్డ్ క్యాబినెట్ ప్రోగ్రామ్ గురించి మేము ఎప్పుడైతే మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పుల కారణంగానే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఏటగ్రహారంలోని ఎస్కేబీఎం స్కూల్లో 65 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన అదనపు గదులను, డైనింగ్ హాల్లను ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మంత్రి పెమ్మసాని ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేకపోవడం వల్ల ప్రైవేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో గణనీయంగా అడ్మిషన్లు పెరిగాయన్నారు. P4 విధానంలో ఐటీసీ యాజమాన్యం 20 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మాణం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పాఠశాలల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే స్కూలు మరి ఈ రోజున చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, విపరీతమైన శాలరీస్ కూడా ఉన్నాయి వాళ్ళందరికీ. అయినప్పటికీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గటం, గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ లేకపోవటం, దీంతో ఎక్కువ మంది ప్రైవేట్ విద్యకు వెళ్ళటం,
ఇలా రకరకాల కారణాలు. ఇప్పుడు మేము కూడా 9వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, అయినా కూడా ముందుకు వెళ్ళాం. యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఆయన కూడా అతి కష్టమైనటువంటి విద్యాశాఖను తీసుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే కానీ, లీప్ అని స్పెషల్గా ప్రోగ్రాం పెట్టడం కానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th క్లాస్ ప్రోగ్రామ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయటం కానీ, ఇలా రకరకాల డిఎస్సి రిక్రూట్మెంట్ తోటి టీచర్స్ అన్నీ ఎక్కడ గ్యాప్ లేకుండా చేయటం కానీ వారి స్థాయిలో వారు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా డిఓ గారు కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, సలీం బాషా గారు, కాజావలి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి వారు వచ్చినప్పటి నుంచి కూడా అనేక మార్పులు ఈ స్కూల్లో తీసుకురావడం జరిగింది. మరి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, అడకా పద్మావతి గారు కానివ్వండి, వీరు కూడా వారి యొక్క అశేష నిరంతరం ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో మా దృష్టికి తీసుకొచ్చే క్రమంలో వారు ఎక్కడా కూడా వెనకాడకుండా ప్రతి అంశాన్ని మా దృష్టికి తీసుకురావడం, ఈరోజు లోకల్గా నాయకులున్నా బాధ్యత గల వ్యక్తులున్నా మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మేము ఏదైనా చేయగలుగుతామన్న దానికి వారు కూడా నిదర్శనంగా ఉన్నారు. కాబట్టి స్కూల్స్ యొక్క పురోగతి, స్కూల్స్ యొక్క మౌలిక వసతుల కల్పనలో మేము ఎప్పుడు కూడా నిరంతరం ముందుకే వెళ్తాము. ఈ స్కూలే కాదు, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ మీద ఇలాగ ఫోకస్ చేసి అక్కడున్న బేసిక్ నీడ్స్ అన్నీ కూడా తీర్చి పిల్లలకి మంచి భవిష్యత్తును అందించే ప్రయత్నం కూడా చేస్తాం. మరి ఇదే స్కూల్లో నుంచి గతంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది, చక్కగా ప్రతిభ కనపరిచిన వాళ్ళని ప్రోత్సహించే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవన నిర్మాణంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. 24 కోట్ల అంచనా వ్యయంతో మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం వద్ద ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ అరణ్యరామం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదిక నుండి సమన్వయం చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. గుంటూరు జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నర్సింగ్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన సిబ్బంది పెంపుపై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తానని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విభాగాల్లో సిబ్బంది పెంపునకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఓపీ సేవలను డిజిటలైజ్ చేసే దిశగా ప్రత్యేక యాప్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రోగులు యాప్లో తమ వివరాలను నమోదు చేసుకుంటే ఓపీ స్లిప్ జనరేట్ అవుతుందని, నేరుగా వైద్యుల్ని సంప్రదించే అవకాశాన్ని కల్పిస్తామని వివరించారు. బెడ్ స్ట్రెంత్ మనకు వచ్చేటువంటి ఇన్ఫ్లోకి తక్కువగా ఉంది, బెడ్ స్ట్రెంత్ తక్కువగా ఉంది. అలానే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, నర్సింగ్ స్టాఫ్, మెయిన్గా నర్సింగ్ స్టాఫ్, తర్వాత జీడీఎల్ జనరల్ డ్యూటీ అటెండెన్స్ చాలా తక్కువగా ఉన్నారు. పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, అలానే ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ, నర్సింగ్ కేర్ కానీ మనకి చాలా షార్టేజ్ ఉందన్నమాట. సో ఇటువంటి మినిమం రిసోర్సెస్ తోటి మనం మ్యాక్సిమం అవుట్పుట్ ఎలా చేయాలనేది ఒక ఛాలెంజ్ నాకు. సో ఈ ఛాలెంజ్ ఎలా అధిగమిస్తాననేది ప్రాక్టికల్గా నేను చేస్తే కానీ మనం చెప్పలేము. ఇదొకటి ఛాలెంజ్. తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ, వీటన్నిటిలో కూడాను శానిటేషన్ వాళ్ళు చేస్తున్నారు. బట్ స్టిల్ కొంత ఫ్లోరింగ్ కానీ, టైల్స్ కానీ యాజ్ పర్ ఎన్ఏబి స్టాండర్డ్ ప్రకారంగా కొంచెం తక్కువగా ఉన్నాయి. అట్లనే మనకి యూసేజ్ చేసేటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మనకి గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఒక రకంగా ఉన్నాయి, అట్లనే ఎన్ఏబి ప్రకారంగా ఒక రకంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం పనిచేస్తున్న జీజీహెచ్ సిబ్బందిపై అసత్య ఆరోపణలతో కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయటం కరెక్ట్ కాదని సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్వి సుందరాచారి ఆవేదన వ్యక్తం చేశారు. జీజీహెచ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లెల గోపి అనే వ్యక్తి ఆటిజంతో బాధపడుతున్న తమ 5 ఏళ్ల కుమారుడికి సదరం సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే ఆ బాలుడికి టెంపరరీ సర్టిఫికేట్ మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో గోపి పర్మనెంట్ సర్టిఫికేట్ కోసం 50,000 డిమాండ్ చేశారని ప్రజా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. వాస్తవానికి ఆటిజంతో బాధపడుతున్న వారికి 18 సంవత్సరాలు నిండే వరకు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం లేదన్నారు.
తమ సిబ్బంది ఎటువంటి తప్పు చేయలేదని, ఇలాంటి ఫాల్స్ ఫిర్యాదుల వలన ఎంతో ఆవేదనకు గురి కావాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఇదే కాదు, అంతకుముందు ఒక 10 రోజుల క్రితం కూడా నేను గ్రీవెన్స్కి వెళ్ళాను. ఆ రోజు కూడా ఈ సేమ్ ఆటిజం చైల్డ్ ఫాదర్ ఇక్కడ రావడం జరిగింది. నేను అతనికి కాల్ చేశాను. మరుసటి రోజు ప్రిన్సిపల్ ఛాంబర్కి ఆ అబ్బాయిని తీసుకుని వచ్చారు. ఫాదరు మదర్ కూడా వచ్చారు. నేను ఎగ్జామిన్ చేశాను. అతనికి ఆటిజం ఉన్నమాట వాస్తవమే. అతను కూడా కోరుకున్నది ఒక పర్మనెంట్ సర్టిఫికేట్. కాకపోతే ఏంటంటే నాకు అనుభవంలో కొన్ని 100 ఆటిజం కేసెస్ చూశాను. వాళ్ళందరికీ కూడా మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. కాకపోతే మనకి ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే 18 years వరకు అబ్జర్వ్ చేయండి. 18 years తర్వాత కూడా ఆ మెంటల్ రిటార్డేషన్ ఉంటే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అర్హులు ఉన్నట్లుగా ఉన్నాము. కానీ ఒక్కసారి మేము చాలా కేసులు చూసాం కాబట్టి నా ఎక్స్పీరియన్స్లో చాలామంది ఇంకా అదేంటంటే ఆటిజం అనేది ఇంకా జీవితకాలం ఉండే సమస్య అండి. వాళ్ళు మంచిగా ఏదే ఉండదు. మ్యాక్సిమం ఒక 10% మార్పు వస్తుంది. స్పీచ్ థెరపీ వల్ల కానీ, ఆక్యుపేషన్ థెరపీ వల్ల కానీ, సైకియాట్రీ క్లినికల్ సైకాలజిస్ట్ కన్సల్టేషన్ వల్ల కానీ, సో అట్లాగా కానీ దాదాపు అలా నిలబడి ఉంటుంది. హిందూ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ, ఎంఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. అటానమస్ హోదా వచ్చిన తరువాత తొలిసారిగా ఫలితాలు విడుదల చేశారు. హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు, సెక్రటరీ మధుసూదన్ రావు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, హిందూ హైస్కూల్ కమిటీ చైర్మన్ జి శివరాం, వైస్ చైర్మన్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొని ఫలితాలను విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అటానమస్ హోదాతో హిందూ ఫార్మసీ కళాశాలలో నూతన అధ్యాయం మొదలైందని చెప్పారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల పూర్తి పారదర్శకంగా జరిగిందన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం ఎంతగానో శ్రమించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసినట్లు వారు వెల్లడించారు. పెద్దలు కౌన్సిల్ యొక్క అనుమతితోటి హిందూ కాలేజ్ యొక్క ఇనిషియేషన్ తోటి ఈ సంస్థ ముందుకు వచ్చింది. అప్పటి నుంచి మా జర్నీలో హిందూ కాలేజ్ ఫార్మసీ ఈరోజుకు ఒక స్థితికి తీసుకురావడం జరిగింది. ఈసారి ఎగ్జామ్స్ మేమే జరపటం, ఎవాల్యుయేషన్ మేమే చేయటం, అటానమస్ స్టేటస్ వచ్చిన తర్వాత సంస్థ యొక్క పురోగతి, అభివృద్ధి, రీసెర్చ్ అన్నిటిపైన కూడా ముందు దృష్టితోటి అటానమస్ తీసుకురావడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సంస్థ తలమానికంగా ఉండాలని చెప్పి మా యొక్క భావన. మా పెద్దలు మాకు ఏదైతే ఈ ఊతాన్ని ఇచ్చారో దానికి సహకరించినటువంటి అందరికీ కూడా, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, హిందూ కాలేజ్ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఫార్మసీ కాలేజ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. The paper setting is done by the outsiders, not from the college. Likewise, the evaluation of the papers are also being done by the outside faculty. Thereby we are giving a very transparent governance. అంటే మన వాళ్ళు చేయకుండా ఒకళ్ళ మీద వీళ్ళు బాగా చదువుతారు అనే ఒక అభిప్రాయంలో ఉండేటువంటి లెక్చరర్స్, అట్లాగే వీళ్ళు బాగా చదవరేమో అనేటటువంటి అభిప్రాయం ఉండకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ, ఎందుకంటే ఇవి తెలియవు. అక్కడ మనం కోడింగ్ చేసి ఎగ్జామినేషన్ సిస్టమ్స్లో పేపర్ ఇస్తాం కాబట్టి ఆ ఎవాల్యుయేషన్ కూడా అలా జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాక్టికల్గా, ఎవరికి కూడా బయాస్డ్గా కాకుండా చక్కటి రిజల్ట్స్, అంటే మనం యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ లేకపోతే పెద్ద పెద్ద ఎగ్జామినేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ తూర్పు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లాలో 22 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరుగుతుందని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీట్ పునఃపరీక్ష 22 కేంద్రాల్లో జరుగుతుందని 6,609 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తారని చెప్పారు. పరీక్షలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాల వద్ద ప్రాథమిక సౌకర్యాలైన త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలని అన్నారు. నిరంతర విద్యుత్ ఉండాలని, పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని స్పష్టం చేశారు. 32 కేసులు పెట్టిన బెదరక పడిలేచిన కెరటం రాహుల్ గాంధీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. పొన్నూరు రోడ్లోని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ 56వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు ఖలీల్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ 3,500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ప్రజల్ని ఒక్కతాటిపై నడిపిన గొప్ప నేత రాహుల్ గాంధీ అని కొనియాడారు. సర్ పేరుతో ఓట్లు తొలగించి మరలా అధికారంలోకి వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని యువత అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కరీం, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, లింగంశెట్టి ఈశ్వరరావు, రత్తయ్య, మోషే తదితర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారు పోరాడుతున్న పోరాటానికి భయపడి సర్రని తీసుకురావటం, ఓట్లు తీసేయటం, సీట్లు చోరీ చేయటం, ఎక్కడికక్కడ ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల వాళ్ళ ఏజెంట్గా మార్చుకోవటం, ఇటువంటి పరిస్థితుల్లో ఒక చదువుకున్న యువకుడు, ఒక 60% యువతున్న ఈ దేశానికి ఎటువంటి నాయకుడు కావాలి? ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మరి నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశాన్ని కేవలం అధికారం కోసం భారతీయుల మధ్య వాళ్ళ యొక్క మెదడులో విషాన్ని నింపటం తప్ప ఈ దేశంలో ఎప్పుడన్నా ఉందా? ఉంటే స్వతంత్రం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేశారు. వాళ్ళ డిఎన్ఏ వీళ్ళంతా ఆ డిఎన్ఏతోనే ఇవాళ మరలా దేశాన్ని బలహీనపరుస్తున్నారు. దీనికి ఒక అడ్డుకట్ట వేయాలి అంటే ముందు చూపు కలిగినటువంటి రాహుల్ గాంధీ నాయకుడు, ఒక కెరటం లాంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. మన రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనతో పాటు మనం ఒక వికారాబాద్లో ఒక ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ట్రైనింగ్ రోజు ఆయన 2వ తారీఖున ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఫోటో దిగటం కన్నా ఆయనతో పాటు మనకు 4 గంటలు ట్రైనింగ్ ఆయనతో పాటు గడపడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. ఆయన రాబోయే రోజుల్లో ఆయన ప్రధానమంత్రి అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ నెల 21 ఆదివారం సెర్పై అవగాహన సదస్సు జరగనుంది. సదస్సును జయప్రదం చేయాలని ఆవాస్ కోరింది. ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు ఆధ్వర్యంలో సర్పై అవగాహన సదస్సు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరగనున్నట్లు ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిస్టీ తెలిపారు. ఈ సదస్సు రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, బ్రెడ్ హ్యారీజోన్స్ ఫౌండేషన్ చైర్మన్ మొహియుద్దీన్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పై అవగాహన కల్పిస్తూ సందేహాలను నివృత్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఓటర్లకు ఈ ఓట్ల గురించి అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ అనేటటువంటి ప్రక్రియ గతంలో కూడా జరిగింది. కానీ ఈసారి ఈ ప్రక్రియలో అనేక గందరగోళానికి దారితీస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ప్రజలు ఓటర్లు ప్రభుత్వాలను ఎన్నుకునేవి, ఇప్పుడు ప్రభుత్వాలే ఓటర్లను ఎంచుకునే విధంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. అనేక మంది సెక్యులర్ ఓట్లను, మహిళల ఓట్లను ఉద్దేశపూర్వకంతో తొలగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం గత రాష్ట్రాలలో గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఓటు హక్కు ఉందో ప్రతి పౌరుడికి అది కాపాడే విధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. కూటమి పాలనలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తాడిబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. బృందావనం గార్డెన్స్లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు బీసీ నేతలతో కలిసి తాడిబోయిన వేణుగోపాల్ మాట్లాడారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ఇటీవలే ప్రకాశం జిల్లాలో గొర్రెలు కాసుకుంటున్న యాదవులపై జరిగిన దాడి, అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. 2024 ఎన్నికల సమయంలో బీసీలే మాకు బలమని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు వెన్నుపోటు పొడుస్తుందన్నారు. 2029 ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పల్లపు మహేష్ బాబు, సిరిబోయిన అవినాష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
బీసీ నాయకులని మీరు తప్పుడు కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురి చేసి బీసీలను ఏదో మీరు చెయ్యాలని చూస్తే బీసీలు జైలుకి వెళ్ళైనా సరే మిమ్మల్ని 2029లో మీరు అధపాతాళానికి తొక్కేస్తారు. కానీ మీకు భయపడి ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా లేకుండా మీకు అండగా ఉంటారనే భ్రమలో నుంచి మీరు బయటికి రండి. మీకు చేత అయితే ఏదన్నా బీసీలకు న్యాయం చేయండి. మీరు చెప్పిన వాగ్దానాలను అమలు చేయండి. అంటే బీసీలు రాజకీయ పరంగా ఎదగకూడదు. బీసీలు రాజకీయ పరంగా ఎదిగితే ఇలా బురద చల్లి వాళ్ళని 10 మందిలో పలచనగా కూర్చోబెడతాం మాత్రమే ఈ ప్రభుత్వం ఒక్క వైఖరి చెప్పాలి. బీసీలకు మేము పెద్దపీట వేస్తామని చెప్పి బీసీలకి ఎలక్షన్ ముందు మా భుజాలపైన చేయలేసి మీరే బీసీలే రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి వెన్ను ముక్క అని చెప్పి మా వెన్నుని విరుస్తున్నారన్న సంగతి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ గమనించాలని చెప్తా ఉన్నాం. దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభకు సన్నాహక సమావేశం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ తో పాటు దళిత క్రైస్తవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎస్సీ ఓట్లు తమకు అవసరం లేదని మాట్లాడడం దురదృష్టకరమని చెప్పారు. దళిత క్రైస్తవుల హక్కుల్ని కాపాడుకునేందుకే ఈ నెల 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు మీద జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి దాడులు క్రైస్తవ సమాజం దళిత సమాజం ఈరోజు తీవ్రంగా ఖండిస్తుంది. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు దళితులు క్రైస్తవులు దళిత క్రైస్తవుల ఓట్లు మాకు వద్దు అని ప్రకటించటం ఇది ఖచ్చితంగా దళితులని క్రైస్తవులను అవమానించటమే. ఈరోజు మేము కట్టేటువంటి పనుల్లో నుంచి రాజ్యాంగబద్ధమైన పదవి వెలగబెడుతున్నటువంటి రఘురామకృష్ణరాజు ఈ విధంగా మాట్లాడటం 1,10,00,000 మందిగా ఉన్నటువంటి మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే జూన్ 28వ తారీఖున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళిత క్రైస్తవుల వ్యతిరేకంగా పనులకి నిరసనగా మా హక్కుల కోసం మేము జూన్ 28న ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం అనేటువంటి పేరుతో ఒక సభ ఏర్పాటు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. కూటమి ప్రభుత్వానికి విజయోత్సవ సభలు జరుపుకునే అర్హతే లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ భారతదేశంలో పెరిగిపోతున్న మతోన్మాదాన్ని అడ్డుకునేందుకు యువతను వెన్నుతట్టి ముందుకు నడిపించే నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ వలన 2 కోట్ల మంది ప్రజలు బాధలు పడ్డారని అన్నారు. రాహుల్ గాంధీ మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఖలీల్, మోషే, చంద్రపాల్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆయన్ని ఎంపీ పదవి నుంచి తీసేయాలనుకుంటున్నారు. ఎంపీ నివాసం నుంచి ఖాళీ చేసినా కూడా భయపడకుండా కింద పడిన కెరటం ప్రజల కోసం పైకి లేస్తున్నటువంటి యువ కెరటం యువ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ అని, ఆయనకు ఆయుర్వేదాలు ఉండాలని ఆయన చూపించినటువంటి బాధ ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష కాగలుగుతుందని, మరి ముఖ్యంగా భారత జాతి మేల్కోవాలి. వీళ్ళు పెట్టే మతోన్మాదంతో విషయాన్ని మీరు నింపుకుంటే భారత జాతిని ఎవరు కాపాడలేదు. ఇవాళ చైనాతో పోటీ పడాలా, అమెరికాతో పోటీ పడాలా, జపాన్తో పోటీ పడాలి తప్ప మరి అడుక్కు తినేటటువంటి పాకిస్తాన్తోనో ఆఫ్ఘనిస్తాన్తో కాదు మనం పోటీ పడాల్సింది. అటువంటి నాయకుడు
విజన్ ఉన్న నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిని ఆశీర్వదించమని చెప్పి యావత్ భారత జాతిని కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నగర పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో పేద మధ్యతరగతి ప్రజల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చెదలవాడ హరిబాబు మండిపడ్డారు. బస్టాండ్ రైతు బజార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం రెగ్యులేటరీ కమిటీ నిర్దేశించిన ఫీజుల్ని వసూలు చేయాలని సూచించారు. కానీ విద్యాశాఖ అధికారులు ఇంతవరకు రెగ్యులేటరీ కమిటీని నియమించలేదని అన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే అధికారులతో ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేటు విద్యాసంస్థలు విద్యా హక్కు చట్టం ప్రకారం 25% పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీరాల నాగేశ్వరరావు, చేకూరి రాజశేఖర్, గాయకోటి బేబీ సరోజిని, జిల్లా ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు పేట బాలకృష్ణ, మునిపల్లి కవిత పాల్గొన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రైవేటు కళాశాల లేకపోతే పాఠశాల హై స్కూల్ యాజమాన్యం తల్లి తండ్రి చనిపోయిన వాళ్ళు కానీ తండ్రి చనిపోయిన వాళ్ళు కానీ అటువంటి పిల్లలకు 25% వాళ్ళు ఫీజు అనేది తీసుకోకుండా చేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు. దాన్ని వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు, ఏ క్లాస్ వాళ్ళకి ఫీజు ఊరికనే తీసుకున్నారు, వాళ్ళకి సీట్ ఇచ్చారు అనేది కూడా డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే కూడా చేయట్లేదు. కనుక చట్టపరమైన వాటిని వాళ్ళు పాటించట్లేదు కాబట్టి ఆ లైసెన్సుల్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నగరంలోని పేద మధ్యతరగతి మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకై చేస్తున్న కృషి అభినందనీయమని జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. మహిళా నైపుణ్యాభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు. కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 నెలల వ్యవధిలో 175 మందికి టైలరింగ్ లో ఉచిత శిక్షణ కల్పించి మహిళలు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా తోడ్పాటును అందించడం అభినందనీయమన్నారు. ఫంక్షన్ లో మిగిలిన ఆహారాన్ని సేకరించి అన్నార్థులకు పంచిపెట్టడం, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం లాంటి కోవిడ్ ఫైటర్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలోని సేవా తత్పరులు, స్వచ్ఛంద సంస్థలు ఏకత్రాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తే పేదరికాన్ని, ఆర్థిక అసమానతలను అధిగమించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. 175 మంది పేద మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ అందిస్తున్న కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పఠాన్ అల్లాబక్షను పౌర సంస్థలు సత్కరించి అభినందించాయి. కోవిడ్తో ప్రారంభమైన ఈ మహాప్రస్థానం నిరంతరం కొనసాగుతూ ఉంది. ఈనాడు 1 సంవత్సర కాలంలోనే 175 మంది మహిళల్లో నైపుణ్యాలను పెంచి వారు స్వయం సమృద్ధితో అభివృద్ధి అవ్వటానికి, స్వయం ఉపాధిని పొందటానికి, ఇతరుల మీద ఆధారపడటం తగ్గటానికి దోహదపడింది. మీరందరూ కూడా రాబోయే 4 నెలలు ఆయాషా మేడం గారు చెప్తున్న అన్ని విషయాల్ని అర్థం చేసుకొని, ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని, ఆ నైపుణ్యాలను పెంపొందించుకొని మీ కుటుంబానికి బాసటగా ఉంటారని ఆశిస్తున్నాను. 1 సంవత్సరాల క్రితము మహిళలకి కుట్టు మిషన్ నేర్పిద్దామని ముందడుగు బేసిక్ ఫౌండ్ స్టార్ట్ చేసింది మన లక్ష్మణరెడ్డి సారు, జలీల్ సారు, ధనంజయ రెడ్డి సారు. వాళ్ళ ద్వారా 1 మిషన్తో నేర్చుకున్న వారు ఇప్పుడు 175 మంది నేర్చుకున్నారు. సో దీని వెనక సపోర్ట్ లక్ష్మణ్ సార్ పెద్దలు. ఇంకా ఫ్యూచర్లో ఈ 35 మంది కాకుండా ఒక గ్రూప్కి 300 మంది నేర్పించాలని టార్గెట్ మాది. అది త్వరలోనే పూర్తయిద్ది. దాని సహాయ సహకారం కూడా సార్ అందిస్తారు. పెద్దవాళ్ళు అంటే ఒక గ్రూప్కి 300, ఒక బ్యాచ్కి వచ్చేసి 100 మంది, అది ప్లానింగ్లో ఉంది. సో ఈ గ్రూప్ వాళ్ళు కూడా ఈ 4 నెలల్లో మీరు బాగా నేర్చుకొని. జేజేహెచ్ నూతన సూపరింటెండెంట్ గా నియమితులైన డాక్టర్ జి దుర్గాప్రసాద్ ఈ రోజు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి, రోగుల సేవలను మెరుగుపరచడం కోసం కృషి చేయాలని సూపరింటెండెంట్ కు సూచించారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 మాక్సిమం 18,000 మోడల్ 17,000 నెంబర్ 5 మినిమం 13,500 మాక్సిమం 18,500 మోడల్ 17,200 341 రకం మినిమం 14,000 మాక్సిమం 18,300 మోడల్ 17,000 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,500 మాక్సిమం 17,500 మోడల్ 17,000 బ్యాడ్గి 355 రకం మినిమం 15,000 మాక్సిమం 20,000 మోడల్ 19,000 దేవనారు డీలక్స్ మినిమం 15,000 మాక్సిమం 19,000 మోడల్ 18,000 ఆరుమూరు మినిమం 13,000 మాక్సిమం 17,500 మోడల్ 16,000 ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 15,000 మాక్సిమం 25,500 మోడల్ 24,000 నెంబర్ 5 రకం మినిమం 15,500 మాక్సిమం 25,000 మోడల్ 24,000 341 రకం మినిమం 15,500 మాక్సిమం 24,500 మోడల్ 23,500 4884 రకం మినిమం 14,500 మాక్సిమం 21,000 మోడల్ 20,500 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 15,500 మాక్సిమం 21,000 మోడల్ 20,000 బ్యాడ్గి 355 రకం మినిమం 16,000 మాక్సిమం 25,500 మోడల్ 24,000 దేవనారు డీలక్స్ మినిమం 15,000 మాక్సిమం 23,500 మోడల్ 23,000 తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500 మాక్సిమం 11,500 మోడల్ 10,500 నెంబర్ 5 రకం మినిమం 7,500 మాక్సిమం 12,000 మోడల్ 10,500 341 రకం మినిమం 8,000 మాక్సిమం 12,500 మోడల్ 11,500 స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500 మాక్సిమం 9,800 మోడల్ 9,500 బ్యాడ్గి మినిమం 8,500 మాక్సిమం 12,000 మోడల్ 11,000 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. రాష్ట్రంలో ఆర్థిక కలాపాలు జరిగేందుకు వీలుగా బ్యాంకర్లు సహకరించాలని ఆదేశం. ఎస్కేబీఎం స్కూల్లో 65 లక్షలతో నిర్మించిన అదనపు తరగతులు, డైనింగ్ హాల్ ప్రారంభించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి. మంత్రి లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారని వెల్లడి. అరణ్యరామం భవనానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన. 24 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న అటవీ పరిశోధన శిక్షణ కార్యక్రమం. జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దుర్గా ప్రసాద్. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తానని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.